కేంద్రీయ విద్యాలయంలో అడ్మిషన్ నోటిఫికేషన్ పడింది. ఇది ఎవరికి వర్తిస్తుంది అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. ప్రతి ఇన్ఫర్మేషన్ నేను అడ్మిషన్ గురించి ఇస్తున్నాను. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కేంద్రీయ విద్యాలయ సంఘటన KVS 2025 సంవత్సరానికి అడ్మిషన్ల కోసం అధికార నోటిఫికేషన్ విడుదల చేసింది. 1వ తరగతి బాలవాటిక 1 నుంచి 3 స్థాయిలో ప్రవేశానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మార్చి 7న మొదలయ్యాయి. మార్చి 21, 2025 రాత్రి 10 గంటల వరకు రిజిస్ట్రేషన్ విండో ఉంటుంది. KVS అడ్మిషన్ల 2025 ముఖ్యమైన తేదీలు: 2025-26 విద్యా సంవత్సరానికి 1వ తరగతి బాలవాటిక ఎంపిక చేసిన KVలలో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మార్చి 7 నుంచి ప్రారంభమైంది. సెకండ్ పాయింట్, రిజిస్ట్రేషన్ చివరి తేదీ మార్చి 2 నుంచి 10 గంటల వరకు, మార్చి 2 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్ వచ్చేసి మార్చి 25న క్లాస్ 1కి ఎంపికైన వెయిట్ లిస్ట్ చేసిన రిజిస్టర్డ్ అభ్యర్థులు తాత్కాలిక జాబితాలు విడుదల. ఓకే, ఎంపికైన వాళ్ళే ఉంటుంది. తర్వాత వెయిట్ లిస్ట్ కూడా అందులో మెన్షన్ చేస్తారు. వెయిటింగ్ లిస్ట్ అంటే ఏంటంటే ఒకవేళ ఎంపికైన వాళ్ళు జాయిన్ కాకపోతే, లేకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే, వాళ్ళు ఏమన్నా ఫేక్ సర్టిఫికేట్స్ లేకపోతే అవి ఒరిజినల్ కాకుండా మీదే సబ్మిట్ చేయలేకపోతే ఆ వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అందుకే వెయిట్ లిస్ట్ కూడా పెడతారు. లేకపోతే వాళ్ళకు వేరే స్కూల్కి వెళ్తా అనుకుంటే, వేరే స్కూల్లో జాయిన్ అవుతారు అనుకుంటే, మన స్కూల్ ఈ స్కూల్ నచ్చలేదు అనుకుంటే వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు. మార్చి 25న బాలవాటిక ఎంపికైన వెయిటింగ్ లిస్ట్ అయిన రిజిస్టర్డ్ అభ్యర్థుల తాత్కాలిక జాబితా రిలీజ్ అవుతుంది 25 రోజు. ఏప్రిల్ 2, 2020న రెండో తాత్కాలిక జాబితా విడుదలవుతుంది. ఏప్రిల్ 7 వరకు 3వ జాబితా విడుదలవుతుంది. అప్పటి వరకు మొత్తం క్లోజ్ అవుతుంది. KVS అడ్మిషన్ల కోసం అవసరమైన పత్రాలు ఇవి కంపల్సరీ ఉండాలి. లేకపోతే ఎంపికైన వాళ్ళది ఈ పత్రాలు లేకపోతుందంటే వాళ్ళది క్యాన్సిల్ అవుతుంది. వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఇస్తారు. ఓకే, వెయిటింగ్ లిస్ట్ ఉన్న వాళ్ళైనా వాళ్ళు కూడా తీసుకొని జాగ్రత్త పెట్టుకోండి. KVS అడ్మిషన్ల కోసం అవసరమైన పత్రాలు: తల్లిదండ్రులు లేదా సంరక్షకులు రిజిస్ట్రేషన్ సమయంలో క్రింద పేర్కొన్న పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. పిల్లల జన ధృవీకరణ పత్రం, ఇటీవల తీసుకున్న పిల్లల పాస్పోర్ట్ సైజ్ ఫోటో, చిరునామా అంటే ఆధార్ కార్డు, ఓటర్ ID లేదా యూటిలిటీ బిల్లు, బదిలీ సర్టిఫికేట్ వర్తిస్తే అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే, కుల ధృవీకరణ పత్రం అవసరమైతే, వయోపరిమితి అన్ని తరగతుల వయసులు మార్చి 31, 2025 నాటికి లెక్కిస్తారు. వయోపరిమితి గురించి తెలుసుకోవడానికి KVS ప్రవేశ మార్గాలు 2025-26 చదవండి. ఇక్కడ చూడండి, మొదటి తరగతిలో ప్రవేశానికి కనీస వయసు 6 సంవత్సరాలు, బాలవాటిక 1కి 3 నుండి 4 సంవత్సరాలు, బాలవాటిక 2కు 4 నుండి 5 సంవత్సరాలు, బాలవాటిక 3కు 5 నుండి 6 సంవత్సరాలు ఉండవలెను. ఇక్కడ చూడండి, ఓకేనా. దీని గురించి ఉంది. ఒకసారి మనము ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మీకు దగ్గరలో ఉన్న ఆన్లైన్ సెంటర్స్కి వెళ్ళి కూడా మీరు తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.